చేస్తుంది. ఇంతకీ శ్రీకృష్ణ భగవానుడు బోధించిన భగవద్గీతలో ఏముంది? మనిషి జీవనయానంలో గీతాసారం ఎలా ఇమిడి ఉంది? ప్రతి ఒక్కరిని గీత ఎలా మార్గ నిర్దేశకత్వం చేస్తోంది? తరాలు యుగాలు మారిన గీత నిత్య నూతనం ఎలా? మేనేజ్మెంట్ గురువుగా భగవద్గీతను ఎందుకు చూస్తారు? భగవద్గీతకు యునెస్కో గుర్తింపు. ఇంతకీ భగవద్గీతలో ఏముంది? మనిషి జీవనయానంలో గీతాసారం ఎలా ఇమిడి ఉంది? ప్రతి ఒక్కరిని గీత ఎలా మార్గ నిర్దేశకత్వం చేస్తోంది? తరాలు యుగాలు మారిన గీత నిత్య నూతనం ఎలా? మేనేజ్మెంట్ గురువుగా భగవద్గీతను ఎందుకు చూస్తారు? భగవద్గీత ఇది వట్టి శ్లోకాల పరంపర కాదు. కేవలం శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడికి ఉపదేశించిన కర్మ ధర్మ వాక్యాలు కావు. గీతలో ఒక్కో శ్లోకం ఎన్నో శోకాల్ని తీర్చే పరిష్కార గుళిక. ఒక్కో అర్థం మనిషిని ఉన్నత శిఖరాలకు చేర్చే జ్ఞాన సముద్ర నావిక. అందుకే సంసార సమాజ సుఖ భవబంధ సాగరాలు ఎన్నింటినైనా సరే దాటాలంటే భగవద్గీత అనే ఒక చిన్న పడవ ఉంటే చాలని ఆధ్యాత్మికవేత్తలు అంటారు. ధర్మం, పరిపాలనా దక్షత, కర్మ క్రియలను సజావుగా సాగించాలంటే గీతాసారం తెలుసుకోవాలి అంటారు రాజకీయవేత్తలు. ఒక విద్యార్థి విజయం, ఒక ఉద్యోగి బాధ్యత, ఒక వ్యాపారి స్థిరత్వం, ఒక రాజకీయ నేత లౌక్యం, ఒక క్రీడాకారుడి సామర్థ్యం, ఒక సైనికుల ధైర్యం స్థైర్యం, ఇలా ఏ ఒక్క రంగమో కాదు, అన్ని రంగాలకు అన్వయించే అపురూపమైన దివ్య శక్తి భగవద్గీత సొంతం. అందుకే యునెస్కో ఈ అత్యుత్తమ గ్రంథానికి పట్టం కట్టింది. మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో చోటు లభించింది. యునెస్కో గుర్తింపు లభించడం అనేది భగవద్గీతకు ఒక కిరీటంలో పొదిగిన మరో రత్నం మాత్రమే. అంతకు ముందే గీత గొప్పదనాన్ని మహనీయులు ఆచరించి తరించారు. జీవనయానంలో ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్లే గొప్ప ఇంధన శక్తి గీతలో ఉందని నమ్మారు, నిరూపించారు కూడా.